నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, సినిమాకు ఒక లెక్క ఉంటుంది. లెక్క లేకపోతే తిక్కు ఉంటుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైతే ఉందో తనకు ఒక లెక్క ఉంది, అదొక తిక్కు ఉంది అన్నట్టు. సినిమాకు కూడా తిక్క ఉన్నటువంటి ఒక ప్రేక్షకులు కూడా చాలామంది. కానీ ప్రతిదానికి కూడా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. హీరోకింత, హీరోయిన్కింత, కమెడియన్కింత, జూనియర్ ఆర్టిస్ట్కింత, మ్యూజిక్ డైరెక్టర్కింత, డైరెక్టర్కింత అన్నట్టు. సో ఏ క్యాలిక్యులేషన్స్ లేనిది సినిమాల రంగంలోకి అంత తొందరగా ఎవరు దిగరు. అటువంటిది సినిమా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, వారు ఎవరెవరు అనే దానిపైన కూడా కొన్ని లెక్కలు వచ్చాయి. నిజంగా ఈ లెక్కలు ఎంతవరకు కూడా ఎంతవరకు సినిమా తీసే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ మధ్యన ఒక సర్వే జరిగిందండి. ఎందుకంటే ఆ లెక్క లేకపోతే లెక్క లేకుండా సినిమాలు చేస్తారు చేసేవాళ్ళు. డైరెక్టర్ కూడా ఒక అంచనా ఉండాలి, ఏ తరహా కథలు రాసుకోవాలి, ఎవరు థియేటర్కి వస్తున్నారు, జనాలు థియేటర్కి వచ్చే జనాలు ఏ వయసు వాళ్ళు వస్తున్నారు, ఇది తెలియాలి ఫస్ట్. అందుకనే ఒక సర్వే సంస్థ చేసింది. అసలు థియేటర్కి జనాలు రావట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి ఎలాంటి సినిమాలకు వెళ్తున్నారు అది కూడా ఉండాలిగా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వెళ్తున్నారండి, చిన్న సినిమాలకు వెళ్ళట్లా. ఆ చిన్న సినిమాలకు కూడా ఎలాంటి సినిమాలు అయితే వెళ్తున్నారు అనే సర్వే చేసినప్పుడు, అసలు ఏ వయసు వాళ్ళు వెళ్తున్నారు అనే సర్వే చేసినప్పుడు ప్రధానంగా ఏంటంటే 45-60 ఏళ్ల వయసు వాళ్ళు అసలు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడట్లేదని తేలింది. ప్రధానంగా వాళ్ళు ఏంటంటే, ఒకటి ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం కావచ్చు, రిటైర్ అయిపోయిన లైఫ్ అయిపోయిన తర్వాత టీవీలో చూసుకుంటూ ఎంజాయ్ చేయడం కావచ్చు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళటం లేదని తేలిపోయింది. ఇక రెండో కేటగిరీకి వచ్చేసరికి 30-45 ఏళ్ల మధ్యలో వాళ్ళు కూడా పర్లేదు 80% వాళ్ళు వెళ్తున్నారని తేలింది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఇంకా ఎక్కువ వెళ్తున్న వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే జంజీ గ్రూప్ అంటారు, వాళ్ళు వెళ్తున్నారట. థియేటర్లకు ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది ఆ జంజీ గ్రూప్ వాళ్ళే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఆ యూత్ని టార్గెట్గా పెట్టుకుని, ఆ జంజీ గ్రూప్ని టార్గెట్గా పెట్టుకుని సినిమాలు చేయాలి, కథలు రాసుకోవాలి అనేది ఒక అంచనా ఏర్పడింది. దీని ప్రకారం చూసుకుంటే రాబోయే రోజుల్లో థియేటర్ని కనబడాలన్నా, లేకపోతే డైరెక్టర్లు ఎక్కువ సినిమాలు చేయాలన్నా, కథలు రాసుకోవాలంటే అలాంటి కథలే రాసుకోవాల్సి వస్తుంది. అంటే వాస్తవానికి ఈ మధ్యకాలంలో మనం చూస్తే బ్రూటల్ మర్డర్స్ కావచ్చు, క్రిమినల్ స్టోరీస్ కావచ్చు, అయితే క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, లవ్ స్టోరీస్ కొంత మాత్రం. కానీ అంతేగాని ఏది కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రం ఎక్కువ చూడడంలా. అంటే మీరు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం జంజీకి ఇలాంటి సినిమాలు ఇష్టం ఉండవు కాబట్టి అలాంటి హిట్ అవుతలేదని చెప్పి అనుకోవాలంటారా? మరి అంటే వీళ్ళు సర్వేలు అలా చెప్పారు, కానీ జనరల్గా అంటే పేరున్న మిడిల్ రేంజ్ హీరోలు కానీ, లేకపోతే చిన్న హీరోల సినిమాలు కానీ టాక్ వస్తేనే వెళ్తున్నారు, లేకపోతే ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. ఎందుకంటే సినిమాకి ఓపెనింగ్స్ వస్తేనే సినిమాకి ఒక విధమైన భరోసా, ధైర్యం ఉంటుంది నిర్మాతలకి. ఓపెనింగ్స్ రాకుండా సినిమా రిలీజ్ అయిందనుకోండి, టాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టం. ఏదో వచ్చింది, రిలీజ్ అయింది అని చెప్పి ఆ ఫస్ట్ రోజు రాగానే ఆ సినిమా బాగాలేదనుకోండి, ఇక శనివారం వెళ్ళట్లేదు, ఆదివారం వెళ్ళట్లేదు. దాంతో సోమవారం నాడు పరీక్షా సమయం అయిపోతుంది. ప్రతి సినిమాకి కూడా ఒక పరీక్షా సమయం ఏంటంటే సోమవారం. ఫ్రైడేకి వచ్చేసరికి ఏమో చక్కగా మనకి 2-3 రోజులు మిగులుతుంది కదా బ్రహ్మాండంగా అనుకొని వాళ్ళు ఫ్రైడే సినిమా రిలీజ్ అనుకుంటే గురువారం నుంచే షోలు పడుతున్నాయి, ప్రీమియర్ షోలు వేసుకుంటున్నారు. అట్లా కొంతవరకు ఆదివారం వరకు ధైర్యంగా ఉంటున్నారు. సోమవారం ఏంటి, రేపు ఏంటి అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. మన సినిమాకి ఎట్లా కలెక్షన్స్ వస్తున్నాయి, ఎంతమంది వెళ్తున్నారు, ఎంత వచ్చినాయి, ఈ లెక్కలు అనేవి గుండె గుబేలం అంటుంది. సోమవారం లెక్క చూసేసరికి సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు కూడా చాలా డల్గా ఉంటుంది కొత్త సినిమా రిలీజ్ అయితే. కాబట్టి ఇట్లాంటి సర్వేలు పెట్టి ఇంకో సర్వే క్లియర్గా జరగాలి, కూలంకషంగా దీని మీద అధ్యయనం జరిగి అసలు ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు, ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అనేది కూడా ఉంటే, క్లారిటీ వస్తే అలాంటి సినిమాలే మేకర్స్ కూడా చేసే అవకాశం ఉంటుందండి. సో వాస్తవానికి ఈ స్టాటిస్టిక్స్ కన్నా మీరు అన్నట్టు ఇంకా లోతైన దర్యాప్తు జరిగితే అది వాస్తవానికి సినిమా తీసే వాళ్ళకు కూడా కొంత ఉపయోగపడుతుంది, చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి ఉపయోగపడుతుంది, మంచి సినిమాలు తీస్తానికి కూడా కొంత దోహదపడుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఇప్పుడు పెద్ద హీరోలకి 100 కోట్లు రెమ్యునరేషన్, 200 కోట్లు రెమ్యునరేషన్ అంటున్నారు. సరే, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నారు, వాళ్ళు తప్పేం లేదు. కానీ అలాంటి పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేసుకుంటే అసలు ఈ సర్వేలు కూడా అవసరంలా. ఇప్పుడు పెద్ద హీరోలు అనేవాళ్ళు టాప్లో ఉండే టాప్ 10 మంది హీరోలు తీసుకోండి, ఆ 10 మంది హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే 20 సినిమాలు వస్తాయి, అంటే నెలకు ఒక సినిమా వస్తుంది యావరేజ్ని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు. పెద్ద హీరోలు అనేవాళ్ళు, 100 కోట్ల హీరోలు అనేవాళ్ళు సంవత్సరానికి 2 సినిమాలు చేసే పరిస్థితి లేదు. లేకపోవడం వల్ల థియేటర్ వ్యవస్థ అనేది కుదేలైంది. ఫస్ట్ అది సంస్కరించాల్సిన అవసరం ఉంది. పెద్ద హీరోలు అనేవాళ్ళు సినిమాలు చేయాలి, లేదా అందరినీ పెద్ద హీరోలను చేయాలి. మంచి కథలు వచ్చిన తర్వాత, స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ హీరో కూడా తక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అడవి శేషు ఉదాహరణకి డెకాయిట్ రిలీజ్ అయ్యింది. వాళ్ళ డెకాయిట్కి ముందు 4 ఏళ్ళ దాకా అతనికి సినిమా లేదు.
మరి అతను చేయలేదా లేకపోతే ఉన్న ఒక సినిమాని ఒప్పుకున్నారా ఏమిటని తెలియదు. కనీసం ఈ రేంజ్ హీరోలన్నా ఎక్కువ సినిమాలు చేసుకుంటే 4 ఏళ్ళకి ఒక సినిమా వస్తే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నాని లాంటి హీరోలు కానీ ఇలాంటి హీరోలు ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కానీ వీళ్ళు కాస్త ఎక్కువ సినిమాలు చేసుకుంటే ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. థియేటర్ల మనుగడనే చాలా కీలకమండి. భవిష్యత్తులో థియేటర్లు మాయమైపోతే సినిమాలు చేసే ఉపయోగం లేదు. పెద్ద హీరోలు కూడా వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అది సో గతంలో మనం చూసుకుంటే అటు కృష్ణ గారికి ఒక రికార్డు ఉంది, ఒకే సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసినట్టు. అదేవిధంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక రికార్డు ఉంది, దాదాపు 12 నుంచి 14 సినిమాలు రిలీజ్ చేసినట్టు. అలా మనం చూసుకుంటూ వెళ్తే గతంలో సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫ్లాట్లు కావచ్చు, వెంచర్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు స్థిరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో అదొక ఉద్యోగంలా చేశారు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఫర్ హాబీ లాగా చేస్తున్నటువంటి హీరోలు చాలామంది ఎక్కువనే ఉన్నారు. సో నిజంగా అప్పట్లాగా షెడ్యూల్ వేసుకొని నిజంగా మీరు అన్నట్టుగా సంవత్సరానికి ఒక హీరో నుంచి ఒక 2 నుంచి 3 సినిమాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే సినీ రంగం కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, కింద ఉన్న కార్మికులు కూడా సెట్ అయిపోతారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంతేనండి. అందుకే దీనికి ఒక పని చేస్తే బెటరు. ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేసిన హీరోలను సత్కరించాలి. ప్రతి సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరోని సత్కరించాలి. తక్కువ రోజుల సినిమా పూర్తి చేయగలిగిన డైరెక్టర్లని సత్కరించాలి. అవార్డులతో సత్కరిస్తే మనకి అవార్డులు ఉన్నాయి కదా, ఆ అవార్డుల్లో ఇలాంటి అవార్డులు ప్రవేశపెడితే ఇగో ఈయన 2 నెలల్లో సినిమా కంప్లీట్ చేశాడు, ఒక అమౌంట్ ఇచ్చి గవర్నమెంట్ తరఫున ఇచ్చి సత్కారం చేస్తే, అలాగే ఎక్కువ సినిమాలు చేసిన పాత హీరోలు కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు గతంలో ఎన్ని సినిమాలు చేశారు, కనీసం వాళ్ళకి అట్లా సత్కారం చేశారనుకో, ఆ పేరుతో సత్కారం చేశారనుకో వాళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది. మనం రిలాక్స్ అవ్వకూడదు, మనం ఇట్లా చేయాలి మళ్ళీ. అది కొత్త హీరోలకి యంగ్ హీరోలు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇలాంటివి చేస్తే కొంత సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఇటీవల కాలం చూసుకుంటే అల్లరి నరేష్ గారు కావచ్చు, ఇలాంటి సినిమాలు నిజంగా చాలా తీసేవారు. కానీ ఈ మధ్య అల్లరి నరేష్ గారు కూడా కనిపించకుండా చాలా రోజులు అయిపోయింది. సో వాస్తవానికి సినీ ఇండస్ట్రీ కలకల్లాడాలంటే ఖచ్చితంగా హీరోలు వాళ్ళ రెన్యూమరేషన్ కొంచెం తగ్గించుకోవాలి, అదేవిధంగా చూసుకుంటే సినిమాలు పెంచుకోవాలి. సినిమాలు పెంచుకోవడంతో పాటు మంచి మంచి సినిమాలు రావాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కోరుకుంటుంది. ఇదంతా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్పి అంటే ఫస్ట్ ఇప్పుడు అల్లరి నరేష్ అన్నారు మీరు, అల్లరి నరేష్ సినిమాలు చేయాలంటే నిర్మాతలు ఉండాలి. ఫస్ట్ నిర్మాతకు 4 రూపాయలు మిగిలితే అల్లరి నరేష్ లాంటి వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు నిర్మాతలు అనేవాళ్ళు పెట్టుకుని సినిమా చేస్తుంటే రూపాయి రాకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? నిర్మాతలు ఎక్కడి నుంచి వస్తారు? కొంతమంది హీరోలు నిలబడాలంటే నిర్మాతలు ఉంటేనే హీరోలు నిలబడతారు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు హీరోలు. నిర్మాతలు అనేవాళ్ళు ఉంటేనే చేస్తారు సినిమాలు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ మీద డిపెండ్ అయిపోతున్నారు. బడ్జెట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు అంత బడ్జెట్ పెట్టలేము, ఒక హీరోకి 10 కోట్లు ఇవ్వాలి, మనకు అంత వద్దు, 10 కోట్లు మనం పెట్టలేము, మన బడ్జెట్ 2 కోట్లు 3 కోట్లు, దీంతో అయిపోయి సినిమా చేయండి, సగం ఏఐలో కంప్లీట్ చేయండి, సగం మామూలుగా షూటింగ్ చేసుకుందాం. ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయి చాలామందిలో. నన్ను కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే, మనకు బడ్జెట్ పూర్తిగా ఏఐలో ఎంత అవుతుంది చెప్పండి, మేము సినిమా చేసుకుంటాం, పురాణాలైనా చేస్తాం అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ అందుబాటులో లేవు. రెమ్యునరేషన్ అందుబాటులో ఉంటే నిర్మాతలు వస్తారు, నిర్మాతలు వస్తేనే ఎక్కువ సినిమాలు వస్తాయి. ఎక్కువ సినిమాలు వస్తే థియేటర్లు కూడా కనీసం వారం సినిమా మార్చుకున్నా కానీ కలకలాడతాయి. ఇది ఈ లెక్కలో జరగాలండి. దీని మీద కూడా సర్వే జరగాలి పూర్తిగా. కానీ పక్కన ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హీరోకి సంబంధించి పారితోషికాలు అంతలేవు. మోహన్ లాల్ గారు కూడా మహా అంటే 10 కోట్లు తీసుకుని కూడా సినిమాలు చేస్తున్నటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఎందుకని తెలుగు సినిమాలలో యావరేజ్ హీరోకి కూడా 25 కోట్లు లేదా మినిమం 30 కోట్ల లాగా ఇట్లాంటి అంచనాలు వేస్తే ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా ఒక సీలింగ్ పెట్టాలండి, ఇంతకు మించి తీసుకోకూడదు అని పెట్టారనుకోండి. లేదా సినిమాలో షేర్ తీసుకోవడం తప్పులేదు. అప్పుడు సినిమా హిట్ అవ్వాలని తను కూడా కోరుకుంటారు. లాభాల్లో వాటా తీసుకుంటే అసలు ఎటువంటి గొడవ లేదండి. అప్పుడు నిర్మాతలు కూడా ధైర్యంగా సినిమాలు చేస్తారు, క్యూ కడతారు. ఇప్పుడు ఏమంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఎవరు వస్తారా, ఈ సినిమా మన దగ్గర సబ్జెక్ట్ రెడీగా ఉంది, డైరెక్టర్ రెడీగా ఉన్నారు అనుకుంటే నిర్మాతలు దొరకట్లా. అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఒక సవాళ్ళు కానీ లేదంటే ఈ లెక్కలు కానీ వాటికున్న తిక్కలు కానీ అన్నీ కూడా సెట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.